బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పుప్పల భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఏంది మరి 22A అంటే ఏంటి, ఎందుకు మరి ఎవరిని అడ్డు వంచడానికి కాంగ్రెస్ పార్టీ ఈ జీవో తీసుకురావడం జరిగింది? గడిచినటువంటి యొక్క 3 సంవత్సరాలలో పేదల పక్షాన నిలబడే మొత్తం పేదలను నడ్డివిర్చే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ 22Aనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా ఈ యొక్క 22A అనేది ఒక సమస్య కనబడుతుంది. కానీ ఇదే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ పోయినా కూడా మొత్తం నిండా సమస్యలు తప్ప వేరే ఏం లేవు. ఇది ఒకటే కాదు, రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా కూడా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే అర్థమవుతుంది, చిట్టి రాసి చేతిలో పెడతా ఉన్నారు పెన్సిల్తోని. ఈ కమిషన్ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్స్ అవుతాయని. నాట్ ఓన్లీ 22 కింద కాదు, వేరే సమస్యలు కూడా చూపెడతా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భూముల మీద ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి మరి పక్క రాష్ట్రంకి కోర్టు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క కోవట్టుగా పనిచేస్తూ పక్క రాష్ట్రం కోసము ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా నిజంగా కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి పౌరుడు చిన్న చిన్న పిల్లల కాడికైనా అర్థమవుతూ ఉన్నది ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ పేరుతోని. ప్రతి ప్రజల మొత్తం రక్తాన్ని తాగుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ అంటున్నాడు, దాదాపుగా ఇంకొక టర్మ్ కూడా నేనే ఇక్కడ ముఖ్యమంత్రి నవ్వుతాను అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకనే వాళ్ళ కడుపు మంటతోటి ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తుంటారు అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గడిచినటువంటి 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఏ ఒక్క పేద ప్రజలకు కానివ్వండి, రైతాంగాన్ని కానివ్వండి, ఏ రంగాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి సమస్య రానియకుండా ఉద్యమ పార్టీలో పనిచేసి ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి కావడం. కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం కూడా అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడ్డది. ఏదో కొత్తగా వస్తుంది కదా, ఇంకా ఏమైనా మెరుగైతామేమో, ఇంకేదో డబ్బులు వస్తాయనో కొంత ఆలోచనతో కొంతమంది చేసినటువంటి ఒక పని ఈరోజు ప్రభుత్వం పోవడం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ ఉండడమే పెద్ద గొప్పతనం. అంటే తన సీటు కాపాడుకోనికి రోజు తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల మీద విశ్వ ప్రయత్నం చేస్తూ అన్ని ట్యాక్సుల పేర్లతోని అన్ని 22 ఏళ్ళు పెట్టి కొత్త సమస్యలు సృష్టించి ఇక్కడ కమిషన్లు తీసుకుపోయి ఢిల్లీలో మొత్తం మూటలు మోస్తూ ఉంటే మరి తన సీటు కాపాడుకోవడమే గొప్పతనం అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నేనే ప్రభుత్వం అనే చెప్పుతో కొడతారు ఈరోజు. అంటే రైట్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్న మాటలు ఇవి. అంటే కేసీఆర్ హయాంలో 9.5 సంవత్సరాలలో 50 ఏళ్ళు ఎంటకపోయింది రాష్ట్రం. ఇప్పుడు మేము ఒక్కొక్క దాన్ని సర్దు పెట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కొన్ని సమస్యలు ఉండొచ్చు తప్ప కానీ ప్రజలకు చాలా దగ్గర అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తున్న వాక్యాలు. దీన్ని ఎట్లా చూస్తారు? కేవలం బీఆర్ఎస్ నాయకులు కమిషన్ల గురించే ఈ రాష్ట్రాన్ని నడిపిరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్క ఇక్కడ పెట్టినటువంటి మోదీ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం వాళ్ళు కూడా రాష్ట్రంలో పెట్టినటువంటి కొన్ని స్కీమ్లను కాపీ కొట్టి కూడా కొత్త పేర్లతో అక్కడ వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్రం వెనుకపోయిందా ముందుకు పోయిందా? కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పనులు చేసి చూపించిండ్రు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేసిండ్రు. గల్లీకి ఇంటింటికి నీళ్లు తాగిపించినటువంటి వ్యక్తి. ప్రతి బస్తీలో ఈరోజు లైట్ల సమస్య కానివ్వండి, రోడ్ల సమస్య కానివ్వండి, మురుగునీటి సమస్య ఏది లేకుండా నిర్మూలించి అసలు హైదరాబాద్ మొత్తం కూడా సైబరాబాద్ ఏరియాలో పోతే మొత్తం కూడా అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా న్యూయార్క్లో ఉన్నామా అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. మరి 50 ఏళ్ళు ఎట్లా వెనుకపోయిందో నిజంగా కూడా వాస్తవం చెప్పాలంటే కరోనా కాలం వచ్చేసి ఒక 10 ఏళ్ళు వెనుకపోతే ఈ యొక్క 3 ఏళ్లలో కాంగ్రెస్ పాలన వచ్చేసి మళ్ళీ 25 ఏళ్ళకి వెనుకపోయినామని మేమైతే భావిస్తూ ఉన్నాం. కమిషన్లు కాదు, మీ యొక్క కమిషన్లు వచ్చినటువంటి కమిషన్లతో తీసుకుపోయి ఢిల్లీలోకి మూటలు పెడతా ఉన్నారు తప్ప ఏమీ చేసింది లేదు. ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కుదేలు చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ప్రతిసారి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఇష్టానుసారంగా నోరెందుకు జారించుకుంటాడు? పొద్దున్న లేస్తే కేసీఆర్ గారికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రతి నిమిషం నిజంగా చెప్పాలంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారికి. ప్రతి క్షణం అనుక్షణం కూడా కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ అన్న పేరు తీసుకోకపోతే ఆయనకు నిద్ర పట్టదు.
మరి వారి యొక్క ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటూ నిజంగా కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయాడు. ప్రతి సమస్య ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడాలన్నా కానీ వీరి పేరు తీసుకోవడం, ఎందుకంటే లోపల ఉన్నటువంటి దడ పుడుతూ ఉన్నది ఆయనకి. ఎందుకంటే ప్రతి పనిని వీళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజానికం అంతా కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మంచి పరిపాలన ఉన్నటువంటి 10 ఏళ్లలో ఇంత మంచి పరిపాలన చూసినాం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు మళ్ళా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రభుత్వం మొత్తము యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెమాలిషను, మొత్తం డిస్మాంటిలేషన్, మొత్తం ఈ హైడ్రా పేరుతో ఒకటి అన్ని విధాలుగా ఈరోజు 22 లాస్ట్కి వస్తే ఇంట్లో బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. మా కాలనీలో చుట్టుపక్కల కొంతమంది కాలనీలో చెప్తా ఉంటే చాలా బాధగా ఉంది. అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇవాళ కనీసం రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి, ఆ రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ అయ్యి బిడ్డల పెళ్లిలు కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి. ఇవన్నిటికీ మూల కారణం, ఇవన్నీ కూడా మూట కట్టుకొని ఈ యొక్క రేవంత్ రెడ్డి పోతారని చెప్పి మేము తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన బంద్ చేసుకొని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఆయన సొంత అవసరాల కోసమే ఇక్కడ బిజినెస్ కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కేవలం ఆయన కాలం మెల్లగొట్టుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన మండిపోవడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.